చూశారు కదా, బైక్ వచ్చి అక్కడ ఉంది, కీ ఇక్కడ ఉంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ కీతోని ఆ బైక్ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇది 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంది అక్కడి నుంచి నా దగ్గర వరకు. చూడండి ఇంజెక్షన్ బటన్తో యో చూసారా ఎంత ఈజీగా స్టార్ట్ అయిపోయిందో. అక్కడ కీ లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు, బట్ నా దగ్గరే ఉంది. సో దీని ఇక్కడ నుంచి కూడా మనం ఆఫ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు VTR. నేను ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మన మోటార్ సైకిల్ అలారం సిస్టమ్. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కానీ, మీ వెహికల్ సేఫ్టీకి కానీ ఇవన్నీ ఇలాంటివి చాలా యూజ్ అవుతుంది. సో నేను ఒక ప్రోడక్ట్ అయితే చూశాను. సో ఇది వచ్చేసి మనకి మోటార్ సైకిల్ అలారం సిస్టమ్ ఇది. సో నేను అమెజాన్ నుంచి ఇదైతే పర్చేస్ చేశాను. దీంట్లో చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి అనేది. బాక్సింగ్ వచ్చేసి ఇది మనకి ఇది ఒక కేబులింగ్ వచ్చేస్తుంది, అండ్ ఇది ఒక డివైస్, ఇది బజర్ అండ్ ఒక స్టిక్కర్ అండ్ 2 కీస్ వస్తాయి వీటిలో, ఒక డయాగ్రామ్. సో నేను డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ కీ వచ్చేసి మనకి లైక్ ఇట్లా రిమోట్లా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు బటన్స్ వస్తాయి, లాక్, అన్లాక్, ఇంజన్ స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కీ ఇస్తుంది. సో దీంట్లో కూడా ఉన్నాయి, బట్ ఈ బజర్ కూడా ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది దీంట్లో. సో దీనివల్ల ఏంటంటే మీరు ఇంజన్ స్టార్ట్ కూడా రిమోట్తోనే స్టార్ట్ చేయొచ్చు. సో ఈ టేప్ వచ్చేసి మనకి అసెంబుల్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఈ టేప్ ఎక్కడ మనం పెట్టాలని. దీంట్లో కేబులింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్, కేబులింగ్స్ మెయిన్ అనమాట. సో ఈ సాకెట్ వచ్చేసి మనకి దీంట్లో ఇన్సర్ట్ అవుతుంది, మీకు చూస్తే. ఓకే, నెక్స్ట్ ఇది బజర్ కూడా వచ్చి దీంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. సో నేను ఈ వైర్ గురించి మీకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హెల్లో వైర్ ఉన్నాయి కదా, ఈ హెల్లో కేబుల్స్ వచ్చేసి మనకి ఇండికేటర్లో ఫిక్స్ చేయాలి. మన ఇండికేటర్స్ ఉంటాయి కదా లెఫ్ట్ రైట్, వాటిలో ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అండ్ రెడ్ బ్లాక్ వచ్చేసి మనం బ్యాటరీ నెగిటివ్ పాజిటివ్ దీంట్లో పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ బ్లూ వచ్చేసి మనకి ఇంజెక్షన్ స్టార్ట్, మనం అయితే స్టార్ట్ చేస్తాం ఇంజెక్షన్, అది యూజ్ చేస్తాము. ఈ ఆరెంజ్ కేబుల్ వచ్చేసి మనకి రిలేలో యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఎంటీ వైర్, ఎక్స్ట్రా యూస్ కోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ దీన్ని హిమాలయన్ మీద నేను ట్రై చేయబోతున్నాను, నా బండి మీద. చూద్దాం ఎలా అడ్రస్. మ్యాప్ త్రూ అయితే మేము ఇన్స్టాలేషన్ చేసాము. సార్ మేము మ్యాప్ జూమ్గా చేయండి. సో ఈ కేబుల్ ప్రకారం అయితే మేము ఇన్స్టాల్ చేసాము, మీకు ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. అసలు యూనిట్ వచ్చేసి మెయిన్ మన హెల్లో వైర్స్ వచ్చేసి ఇండికేటర్లోకి వెళ్ళినాయి. ఇంక ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది, చూసారా? అది వచ్చేసి మనకి ఇండికేటర్లోకి వెళ్ళినాయి లైట్స్ అని. రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి బ్యాటరీ నెగిటివ్ పాజిటివ్. ఇది వచ్చేసి మనకి బ్లూ సెల్ఫ్లోకి వెళ్ళింది, బ్లూ వచ్చేసి సెల్ఫ్. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి రిలే. ఇంకో వైర్ ఒకటి వెళ్ళింది కదా, ఇది ఆరెంజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ నేను బ్లాక్ వైర్ ఎక్స్ట్రా కోసం జాయిన్ చేశాను. ఇది వచ్చేసి మనకి కీ ఇంజెక్షన్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఓపెన్ చేయలేము, ఆల్రెడీ మొత్తం ఫిక్స్ చేసి పెట్టాను. సో ఫైనల్గా ఈ బజర్ వచ్చేసి మనం ఇక్కడ సైడ్ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫిట్ అవుతుంది. మెయిన్ యూనిట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ సెట్ అవుతుంది మనకి. సో ఈ క్లిప్పింగ్ కూడా పెట్టేసేయాలి. స్లోక్ అయిపోయింది, ఇది కూడా ఓకే. బజర్ కూడా పెట్టేసాము. సో ఇవన్నీ పెట్టినాక ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. యాక్చువల్లీ మనకి 2 కీస్ వస్తాయి కదా, 1 2 కీ 2. నేనేం చేశానంటే మన ఒరిజినల్ కీ ప్రకారం ఇది చేపించాను. సో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా
ఇంజక్షన్లో పెట్టుకోవచ్చు, ఆన్ ఆఫ్, అండ్ ఇలా కూడా అయిపోతుంది, తీసేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి మీకు ఇది పెట్రోల్ ట్యాంక్ కూడా ఆన్ చేసుకోవచ్చు. చూసారా అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కడ షేక్ కాకుండా చూసుకోవాలి. సో ఇలాంటి ప్లేస్లో పెట్టుకోవాలంటే సో ఇక్కడ అయితే ఇది సేఫ్ బ్యాటరీ అనుకుంటున్నా. మనకి డబుల్ టేప్ ఇస్తాడు దీని అమ్మటి, డబుల్ టేప్ మనం పెట్టేద్దాం. డబుల్ టేప్ పెట్టేసాం కదా. సో ఇంకో సపోర్ట్ కోసం ఇంకో టేప్ పెడదాం. మన యాక్చువల్ మన దగ్గర వచ్చేది 3mm టేప్ ఉంది, దీనివల్ల కొంచెం స్ట్రాంగ్ వైబ్రేషన్స్ రాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇది కొంచెం క్లీన్ చేసుకొని యూనిట్ మీరు దీన్ని డబుల్ టేప్ కింద పెట్టుకోండి. ఈ యూనిట్ని చాలా కేర్ఫుల్గా ఎక్కడ కదలకుండా ఇలా స్టిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు బండి షేక్ అయినా ఏం కదలకుండా ఉంటుంది. సో ఈ కేబుల్ వచ్చేసి ఇలానే ఉండిపోతుంది. ఈ కేబుల్స్ని మాత్రం చాలా కేర్ఫుల్గా ఇలా ఒక ట్యాగ్ చేసి పెట్టుకోండి, మీకు అటు ఇటు డిస్టర్బ్ కాకుండా. ఇది వచ్చేసి యాంటీనా వైరు, ఇది కొంచెం బయటకు పెట్టుకోండి. సో బజర్ది కూడా నేను ఇటు సైడ్ నుంచి ఫిట్ చేశాను. సో ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం డబుల్ టేప్ తీసుకొని ఈ గ్యాప్లో పెట్టేసుకుంటే మీకు ఇది కూడా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. సో ఇది కూడా ఫిక్స్. టెస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే మీకు ఆల్రెడీ కీ అన్లాక్ చేసింది, కీ లేదు ఇక్కడ. ఇప్పుడు దీంతో నేను ఆన్ చేసి చూస్తాను. కీతో స్టార్ట్ చేద్దాము. ఇంజక్షన్ బటన్తో ఒకసారి 2 times ప్రెస్ చేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఆన్ చేసేటప్పుడు ఇది మాత్రం న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్లో ఉంటేనే ఆన్ అవుతుంది. ఇంజక్షన్ బటన్ వచ్చి ఆన్లో ఉండాలి. సో ఇది అన్లాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ బజర్ సౌండ్ ఎలా వస్తుందంటారా? సపోజ్ నేను లాక్ చేసి పెట్టాను కదా, వన్ సైడ్ బీప్ సౌండ్ వస్తుంది. తర్వాత మీరు ఎవరైనా హిట్ చేసినా కానీ ట్యాంక్ మీద ఎవరైనా గట్టి కొట్టి సో ఈ కీస్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇన్ కేసు నేను లాక్ చేశాను ఇది. సో ఇప్పుడు నా దగ్గర నేను అన్లాక్ చేశాను. సపోజ్ ఇన్ కేసు వచ్చారు లైక్ మాన్యువల్ కీ కానీ ఏదైనా తీసి ట్రై చేస్తున్నారు అనుకోండి, చూడండి మీకు ఎలా వస్తుందో. ఎప్పటివరకు అది అన్లాక్ చేయమో అన్లాక్ వరకు వస్తూనే ఉంటుంది. సో ఇదొకటి మెయిన్ అడ్వాంటేజ్ మీకు. సో మీకు ఎటువంటి ఎక్కడి నుంచి ఏం డిస్టర్బెన్స్ లేదు, అంత క్లియర్గా ఉంది. సీట్ కూడా మనకి క్యాప్ కవర్ అయిపోతుంది. సో ఫైనలీ మన అలారం సిస్టమ్ అయితే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెస్ట్ చేయబోతున్నాము. సో మీరు ఈ కీ చూశారు కదా, ఇది వచ్చేసి అన్లాక్ అండ్ ఇది వచ్చేసి బజర్ అండ్ ఇది వచ్చి ఇంజన్ స్టార్ట్. 2 times ప్రెస్ చేయాలి. ఇది ఇంజన్ ఆన్ అయిపోయింది. ఇన్
ఇంజన్ ఇది ఆన్ ఉంది. సో మా ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఇప్పుడు బండి తీసుకొని వెళ్తాడు గాడీలోకి. కీ నా దగ్గర ఉంది, కీ అక్కడ లేదు. బట్ మా ఫ్రెండ్ ఇట్లా ఎవరైనా తెస్తే ఇట్లా ట్రై చేస్తే నేనేం చేస్తాను, ఈ ఇంజన్ ఆఫ్ చేస్తే అతను బండి ఆగిపోతుంది. చూసారా, ఇంజన్ ఆగిపోయింది.